రాములమ్మ రాములమ్మ ఇదేందమ్మా అని కొంతమంది కాంగ్రెస్ లీడర్లు మస్తు పరిశాన్ అవుతున్నారు. ఎందుకంటారా, కొంతమంది లీడర్లు ఎన్నో పైరవీలు చేసినా పాగా వేసుకొని ఢిల్లీలో కూర్చున్నా మేము కొట్టని జాక్పట్టు రాములమ్మ కొట్టిందని. ఇంతకీ రాములమ్మ ఏం చేసిందని అనుకుంటున్నారా? గల్లీలున్న లీడర్లను కలిసి దండుగా అనుకొని చక్కగా ఢిల్లీలున్న లీడర్లను కలిసింది. మల్లికార్జున సార్ను కలిసి మనసులున్న ముచ్చట మొత్తం చెప్పింది. నేను కాంగ్రెస్ పార్టీ కోసం మొన్న ఎలక్షన్లల్లా ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసిన, అటెనక ఎంపీగా పోటీ చేయకుండా మళ్ళా నా సీటు త్యాగం చేసిన. ఇన్ని త్యాగాలు చేసిన నేను ఇక త్యాగాలు చేసేది లేదు, లేకపోతే నా రాగాలు వినాల్సి వస్తుంది అని చెప్పి బాగానే డిమాండ్ చేసింది. అయినా నేను పార్టీలోకి వచ్చేటప్పుడే తెలంగాణ మాజీ ఇన్ఛార్జ్ ఠాక్రే సారు టికెట్ పక్కా అన్నాడు. మరి ఇప్పుడు ఇదేం లెక్క అని చెప్పి బాగానే గరమైందంట రాములమ్మ ఢిల్లీలా. ఇక ఇంకేమున్నది చెప్పుండ్రి. మల్లికార్జున ఖర్గే మనసు కరిగి కేసీ వేణుగోపాల్ సార్తో చర్చించి ఇప్పుడున్న ఇన్ఛార్జి నటరాజన్ మేడంకు చెప్తే సై అన్నది. ఇక ఇంకేమున్నది చెప్పుండ్రి. ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి మేడం పేరు రానే వచ్చింది, నామినేషన్ ఎయ్యనే వేసింది. ఇట్లా ఎమ్మెల్సీ ఒక్క పదవే కాదు, రాను రాను మంత్రివర్గంలోకి కూడా తీసుకొని బీఆర్ఎస్ బీజేపీ మీద కొట్లాటకు సిద్ధం చేయాలని చూస్తున్నదంట కాంగ్రెస్ పార్టీ. ఈ టికెట్ల ముచ్చట ఏదేమైనా రాములమ్మ మీరు సూపర్ పో అంటున్నారు తెలంగాణ సమాజం మొత్తం. ఎమ్మెల్సీ పదవి కోసం పోరాడి తెలంగాణ మహిళలకు ఆదర్శంగా నిలిచిర్రు అని చెప్పి మస్తు కాయిషు చేస్తుర్రు మేడంను.